చందమామ కథ. ఆకతాయి. పూర్వం జర్మనీలో టిల్ అని ఒక ఆకతాయి వాడు ఉండేవాడు. ఎప్పుడూ అబద్ధాలాడటము, ఎవరినో ఒకరిని ఏడిపించటము వాడికి చిన్నతనం నుంచి అలవడ్డాయి. అయితే తప్పుడు పనులు చేయడంలో కూడా వాడికి గల తెలివితేటలు చూసి అందరూ వాణ్ణి మెచ్చుకునేవారు. పసితనం నుంచి కూడా అల్లరి చేయడం తప్ప వాడు మరొక విద్య ఏదీ అభ్యసించలేదు. తండ్రి వాడికి వ్యవసాయపు పనులు నేర్పుదామనుకున్నాడు. తల్లి వాడి చేత కొన్ని ఇంటి పనులైనా చేయించుకుందామనుకున్నది. కాను వాడు ఇద్దరికీ అందకుండా తిరిగేవాడు. టిల్ 16వ ఏట వాడి తండ్రి కాస్త చనిపోయాడు. టిల్ తల్లికి భర్త పోయిన దుఃఖంతో పాటు తరగని దారిద్ర్యం కూడా దాపరించింది. ఇప్పుడు మన గతి ఏమిటి? నువ్వు ఆకతాయిగా తిరగక ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుని ఉన్నట్టయితే మనకి దుర్గతి రాకపోను అని తల్లి లవలవలాడింది. అయితే టిల్కు మటుకు ఈగ కుట్టినట్టయినా లేదు. ఆఖరికి ఇంట్లో ఒక చిల్లిగవ్వ గాని, ఒక చిన్న రొట్టె తుంపు గాని లేని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా రొట్టెలు సంపాదించకపోతే మనిద్దరికీ ఇక వస్తే పాపిష్టిదాన్ని ఈరోజు చూడటానికే బతికి ఉన్నాను అంటూ ముఖానికి చెంగు అడ్డం పెట్టుకొని తల్లి బోరున ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? నీకు కావలసింది రొట్టెలే కదా, తెస్తాను ఉండు అంటూ టిల్ నేరుగా బస్తీకి వెళ్ళి ఒక మంచి రొట్టెల దుకాణం ప్రవేశించి దుకాణందారుతో, ఏమయ్యా, మా జమీందారు గారు ఈ ఊరి సత్రంలో మజిలీ చేశారు. పై మజిలీకి తీసుకుపోవటానికి సిబ్బందికంతా సరిపడే రొట్టెలు పట్టించుకు రమ్మన్నారు. బంగారు కాసు విలువకు రొట్టెలు ఎంచి నా వెంట మీ మనిషితో పంపుతావా? సత్రంలో డబ్బిప్పిస్తాను అన్నాడు. రొట్టెలమ్మేవాడు తన పట్ట పండిందనుకుని టిల్ ముందు వంగి వంగి సలాములు చేసి తన నౌకరు చేత ఒక తట్ట నిండా రొట్టెలు పేర్పించి టిల్ వెంట పంపాడు. ఇద్దరూ సత్రానికి వెళ్లే దారిలో టిల్ నౌకరుతో, తట్ట వంకరగా పట్టుకున్నావు, రొట్టెలు కింద పడిపోగలవు, జాగ్రత్త అన్నాడు. నౌకరు తట్టను సరిచేద్దామనుకుని పక్కకు వంచాడు. ఒక రొట్టె కింద పడింది. చూసావా, నేను చెబుతూనే ఉన్నాను, ఈ కింద పడిన రొట్టె మా జమీందారు గారి కళ్ళ పడిందంటే నిన్ను నన్ను కూడా నార తీసేస్తారు. వెంటనే దీన్ని తీసుకుపోయి మంచి రొట్టె తీసుకురా, నేనిక్కడే ఉంటాను అన్నాడు టిల్. తప్పంతా తనదే అనుకుని దుకాణం నౌకరు కింద పడిన రొట్టెతో సహా దుకాణానికి పరిగెత్తాడు. వాడు అలా కనుచాటు కాగానే టిల్ రొట్టెల గంప ఎత్తుకొని వేగంగా తన గ్రామానికి వచ్చేశాడు. చూసావా అమ్మా, వెన్నలాంటి తెల్ల రొట్టెలు, మనం 2 వారాల పాటు తినవచ్చు, కొన్ని అమ్ముకోవచ్చు కూడాను అన్నాడు వాడు తల్లితో. కానీ ఆ రొట్టెలు ఎల్లకాలం రావు కదా, మళ్ళీ తిండి లేని పరిస్థితి ఏర్పడింది. ఏ పని చెయ్యలేని సోమరిపోతూ దాపరించావు కదరా అని తల్లి కంటతడి పెట్టింది. నువ్వు ఊరుకో అమ్మా, నేను రాజధానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు టిల్. వాడు రాజధాని నగరంలో ఒక రొట్టెలు చేసే వాడి వద్దకు వెళ్ళి అతని కింద నౌకరుగా కుదిరి 2 రోజులు పనిచేశాడు. 3వ నాడు దుకాణందారు పురుగూరు పోతూ, నేను రావటం ఆలస్యమవుతుంది, రేపటి రొట్టెలు నువ్వే కాల్చాలి అని టిల్తో చెప్పాడు. అలాగే కాలుస్తాను, కానీ ఏం కాల్చమన్నారు అని టిల్ అడిగాడు. ఏం కాల్చాలంటావేమిటి? గుడ్లగూబలు కోతులు కాలుస్తావా? ఏం కాల్చాలో నీకు తెలీదు, అధిక ప్రసంగం చేయకు అని యజమాని కోప్పడ్డాడు. టిల్ వంటశాలలోకి వెళ్ళి పిండి అంతా గుడ్లగూబల ఆకారంలోనూ కోతుల ఆకారంలోనూ తయారు చేసి వాటిని కాల్చాడు. మర్నాడు యజమాని తిరిగి వచ్చేసరికి రొట్టెలన్నీ గుడ్లగూబల రూపంలోనూ కోతల రూపంలోనూ ఉన్నాయి. దొంగ వెధవ, ఏం పనిరా ఇది అన్నాడు యజమాని. టిల్ అమాయకపు మొహం పెట్టి, మీరు గుడ్లగూబలను కోతులను కాల్చమన్నారు కదా అని అవే కాల్చాను అన్నాడు. యజమాని టిల్ దవడలు 2 వాయగొట్టి, నీ మొహం నాకు మళ్ళీ చూపించకు, అయితే నా పిండికి సొమ్మిచ్చి మరీ వెళ్ళు అన్నాడు. ఆ రొట్టెలను నాకిచ్చేస్తే పిండికి డబ్బులిస్తాను అన్నాడు టిల్. వాడికి యజమాని 2 రోజుల జీతం బాకీ ఉన్నాడు. దానికి తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు జతచేసి యజమానికిచ్చి తాను కాల్చిన బొమ్మ రొట్టెలను తీసుకొని టిల్ పెద్ద చర్చి సమీపానికి వెళ్ళాడు. ఆనాడు ఒక పుణ్యదినం. టిల్ చర్చి వాకిట నిలబడి గుడ్లగూబ కావాలా, కోతి కావాలా అని వచ్చిపోయే జనాన్ని అడగసాగాడు. వాడమ్మే వింత రొట్టెలు చూసి అందరూ విరగబడి నవ్వారు. చాలామంది వాటిని కొన్నారు కూడా. త్వరలోనే రొట్టెలు ఖాళీ అయ్యి టిల్ జేబులు చిల్లర డబ్బులతో నిండాయి. వాడా డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తల్లి కొడుకులు పండగ కూడా చేసుకున్నారు. టిల్కు ఏ పని చేతకాకపోయినా జనాన్ని మోసగించి డబ్బులు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఇలా సంపాదించిన డబ్బుతో వాడు ఒక గుర్రం కొని దానిమీద ఎక్కి జర్మనీ అంతటా తిరుగుతూ జనాన్ని రకరకాలుగా ఏడిపించుకు తిన్నాడు.
ఒకరోజు వాడొక పట్టణం చేరి సంతకు వెళ్ళాడు. అక్కడికి చాలామంది ఆడవాళ్లు పాలు అమ్ముకోవడానికి వచ్చారు. టిల్ ఒక పెద్ద గంగాళం తెచ్చి ఒక చోట ఉంచి, దీని నిండా పాలు కావాలి, ఇతరులిచ్చే ధర కన్నా కాస్త ఎక్కువే ఇస్తాను అని పాలవాళ్లతో అన్నాడు. ఒక్కొక్క పాల మనిషి వచ్చి పాలను గంగాళంలో కుమ్మరించి డబ్బు అడగనారంభించింది. గంగాళం నిండేదాకా ఎవరికీ డబ్బివ్వను అన్నాడు టిల్. చివరకు గంగాళం నిండింది. టిల్ పాలవాళ్లతో, ఇవాళకు నాకీ పాలు చాలు, మీ డబ్బులు లెక్క చూసి 2 వారాల తర్వాత ఇస్తాను, అంతదాకా ఆగటం ఇష్టం లేని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ పాలు వాళ్ళు తీసుకోవచ్చు అన్నాడు. వెంటనే పాలవాళ్ళందరూ ఎగబడి తమ తమ వంతు పాలు గంగాళం నుంచి తీసుకోవడానికి ప్రయత్నించారు. చిన్న దొమ్మి అయ్యింది. ఎక్కువ పాలు నేలపాలయ్యాయి. ఆ హడావిడిలో టిల్ జారుకున్నాడు. ఒకనాడు టిల్ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయి తన గుర్రాన్ని అమ్ముకోవలసిన గతి వచ్చింది. కానీ వాడికి గుర్రాన్ని అమ్మటం ఏమీ ఇష్టం లేదు. అందుచేత గుర్రాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించడానికి ఒక యుక్తి చేశాడు. వాడు ఒక సత్రానికి వెళ్ళి అక్కడ గుర్రాల కొట్టంలో తన గుర్రాన్ని కట్టేసి రచ్చసావిడికి వెళ్ళి అక్కడ చేరిన వారితో, నా దగ్గర ఒక విచిత్రమైన గుర్రం ఉన్నది. అటువంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దాని తోక ఉండవలసిన చోట తల, తల ఉండవలసిన చోట తోక ఉన్నాయి. అయ్యల్లారా, ఒక చిన్న రాగి కాసు చొప్పున ఇచ్చారంటే మీకు ఈ అద్భుతమైన గుర్రాన్ని చూపిస్తాను. సంకోచించకండి, కానుకలు ఇచ్చి ఈ అద్భుతమైన గుర్రాన్ని చూడండి అని ఎలుగెత్తి చెప్పాడు. వింత చూడాలని అందరికీ సరదాగానే ఉంటుంది. అందుచేత జనం ఈ వింత గుర్రాన్ని చూడటానికి టిల్ చుట్టూ మూగి రాగి కాసులు వాడి టోపీలో వేశారు. వాటితో వాడి టోపీ నిండిపోయింది. తరువాత వాడు ఆ జనాన్ని సత్రానికి తీసుకుపోయి అక్కడి కట్టంలో కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపాడు. ఆ గుర్రంలో వాళ్ళు చూసిన వింత ఏమిటంటే, కట్టుతాడు దాని మెడకు కట్టి ఉండడానికి బదులు తోకకు కట్టి ఉన్నది. కాసులిచ్చిన వారిలో కొంతమందికి కోపం వచ్చింది. కానీ ఎక్కువ మంది టిల్ యుక్తికి విరగబడి నవ్వడం చూసి వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. టిల్ దేహశుద్ధి కాకుండా తప్పించుకున్నాడు. ఇంకొకసారి టిల్ తన గుర్రం ఎక్కి ఒక నగరాన్ని చేరుతూ ఉండగా నగరం వెలుపల వాడికి 12 మంది గుడ్డి బిచ్చగాళ్ళు కనిపించారు. వాడు వాళ్లను పలకరించి, పాపం, మీరిలా అడుక్కు తింటూ ఎంతకాలంగా కష్టపడుతున్నారు. కొద్ది రోజుల పాటు మంచి వసతి గృహంలో హాయిగా ఉండకూడదు అన్నాడు. మాకంత అదృష్టమా బాబు, మమ్మల్ని వసతి గృహంలో ఉంచి తిండి పెట్టే ధర్మదాత ఏడి అని గుడ్డి బిచ్చగాళ్ళు అన్నారు. ధర్మం చేయడం కంటే పుణ్యం మరొకటి ఉన్నదా? నేనే మీకు ధర్మం చేస్తాను. ఇవిగో మీ 12 మందికి 12 బంగారు కాసులు. వీటిని తీసుకుపోయి నగరంలో ఉండే గొప్ప వసతి గృహంలో వీలైనన్ని రోజులు ఉండండి అంటూ కాసులు చప్పుడు చేశాడు. టిల్ ఆ కాసులను ఏ ఒక్క బిచ్చగాడి చేతిలోనూ పెట్టలేదు. కానీ వాళ్ళు గుడ్డివాళ్లు కావడం చేత ఆ సంగతి గ్రహించలేక తమలో ఎవరో ఒకరికి 12 బంగారు కాసులు అందాయనుకున్నారు. తర్వాత ఆ బిచ్చగాళ్ళు నగరం ప్రవేశించి దారివంట జనాన్ని అడుగుతూ నగరంలో ఉన్న వసతి గృహాలన్నింటిలోకి మంచిదానికి వెళ్ళారు. వసతి గృహ యజమాని వాళ్ళని చూసి, ఏయ్, ఇది బిచ్చిగాళ్ళు ఉండే చోటు కాదు, పదండి పదండి అని అందలించారు. కానీ వాళ్ళు, ఏమయ్యో, మేం బిచ్చానికి రావటం లేదు, మా దగ్గర 12 బంగారు కాసులున్నాయి, మా తిండికి తాగుడుకు అయ్యే ఖర్చు ఇచ్చుకుంటాంలే అన్నారు. 12 బంగారు కాసులున్నాయని వినగానే వసతి గృహ యజమాని వారిని ఎంతో మర్యాదతో లోపలకు తీసుకుపోయి వారికి గదులు చూపించి అన్ని సౌకర్యాలు అమర్చాడు. ఒక వారం పాటు ఆ బిచ్చగాళ్ళు సుష్టిగా తిన్నారు. మెత్తని పక్కల మీద పడుకున్నారు. వారికి రాజోపచారంగా జరిగిపోయింది. తర్వాత యజమాని వారి వద్దకు వచ్చి, అయ్యలారా, ఇక మీరు మీ డబ్బు నాకిచ్చి మీ దారిన మీరు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు విలువ ముట్టింది అన్నాడు. బిచ్చగాళ్ళు నిట్టూర్చి, ఆ పుణ్యాత్ముడు దయవల్ల వారం రోజులు సుఖపడ్డాం. మనకు సుఖానికి ఇవాళతో రుణం తీరిపోయింది అన్నారు. కానీ వారిలో ఏ ఒక్కడూ కాసులు తీసి వసతి గృహ యజమానికి ఇవ్వలేదు. డబ్బు డబ్బు ఎంతసేపు చేస్తారు అని యజమాని తొందర చేశాడు. డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో ఇచ్చేయండి అని కొందరు బిచ్చగాళ్ళు అన్నారు. తర్వాత నా దగ్గర లేదంటే నా దగ్గర లేదని 12 మంది అనేశారు. తాను మోసపోయినట్టు తెలిసి వసతి గృహ యజమాని మండిపడి బిచ్చగాళ్ళని తిట్టాడు. అయ్యా, ఇది నిజంగా మా తప్పు కాదు. ఆ పెద్ద మనిషి ఎవరో మమ్మల్ని బాగా మోసగించాడు అన్నారు బిచ్చగాళ్ళు భయంతో వణికిపోతూ. అదంతా నాకు తెలియదు. మీరు నాకు డబ్బిస్తారా, జైలుకు నడుస్తారా అన్నాడు వసతి గృహ యజమాని. ఆయన వారందరినీ బయటికి గెంటి పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశాడు. ఆ సమయానికి టిల్ అక్కడికి వచ్చాడు. వాడు తన బిచ్చగాళ్ల పైన ఒక కన్ను వేసే ఉంచాడు.
వాడు వసతిగృహ యజమానితో, ఇదేమిటి, ఈ మనుషులను ఇలా బందెల దొడ్డిలో పెట్టావు, అతిథులను ఇలాగేనా చూసేది అన్నాడు. వాళ్ళు అతిథుల దొంగముండా కొడుకులు నన్ను మోసం చేశారు అంటూ యజమాని జరిగిన సంగతి టిల్కు చెప్పాడు. పాపం, వాళ్ళివ్వలసిన డబ్బు మరెవరైనా ఇచ్చే పక్షంలో ఆ 12 మంది గుడ్డివాళ్లను విడిచిపుచ్చుతావా అని టిల్ అడిగాడు. నాకు కావలసింది డబ్బు, ఈ బిచ్చగాళ్ళు నాకెందుకు అన్నాడు వసతిగృహ యజమాని. డబ్బిచ్చేవాడు దొరుకుతాడేమో చూస్తాను, ఈ మహానగరంలో ధర్మదాతలే ఉండరా అంటూ టిల్ బయలుదేరి ఒక మత గురువు వద్దకు వెళ్ళి, అయ్యా, ఒక అభాగ్యుడికి సైతాను సోకి నానా బాధ పెడుతున్నది, దాన్ని వదలగట్టి పుణ్యం కట్టుకోగలరా అని అడిగాడు. అలాగే నాయన, వీలు చూసుకొని ఆ మనిషిని నా దగ్గరికి తీసుకురా అన్నాడు మత గురువు. టిల్ వసతి గృహానికి తిరిగి వచ్చి యజమానితో, అదృష్టవశాత్తు ఒక మత గురువు దొరికాడు, బిచ్చగాళ్ళు నీకివ్వవలసిన మొత్తం ఆయన ఇస్తాడట, నా మాట నమ్మకం లేకపోతే నీ భార్యను ఆయన వద్దకు నా వెంట పంపు అన్నాడు. వసతిగృహ యజమాని భార్య టిల్ వెంట మత గురువు వద్దకు వెళ్ళింది. టిల్ ఆయనతో, అయ్యా, నేను చెప్పిన పెద్ద మనిషి భార్యే ఈమె, ఆ పెద్ద మనిషి కోరిక తీరుస్తారు కదా అన్నాడు. ఏమమ్మా, నీ భర్తని ఏమీ విచారవంచవద్దని చెప్పు, భయపడవలసింది ఏమీ లేదు, అలాంటి వాళ్లకు సహాయపడటం కన్నా ధర్మం ఏమున్నది అన్నాడు మత గురువు వసతి గృహ యజమాని భార్యతో. ఆమె ఈ మాటలు విని సంతోషించి ఇంటికి వెళ్ళి తన భర్తతో, ఆ మతగురువు ధర్మం చేస్తానని నాతో అన్నారు అన్నది. ఆమె భర్త గుడ్డివాళ్లను విడిచిపుచ్చాడు. తర్వాత ఆయన మతగురువు వద్దకు వెళ్ళి తనకు రావలసిన 12 బంగారు కాసులు రాబట్ట యత్నించాడు. ఇద్దరూ కొంతసేపు ఘర్షణ పడ్డాక టిల్ చేసిన మోసం బయటపడింది. కానీ అప్పటికే బిచ్చగాళ్ళు టిల్ కూడా చేయి చాటిపోయి ఉండడం చేత వసతి గృహ యజమాని ఏమీ చేయలేకపోయాడు. టిల్ చేసే దుండగాలు ఎంతకాలమని సాగుతాయి. ఒకసారి వాణ్ణి అధికారులు పట్టుకుని విచారణ జరిపి మరణశిక్ష విధించారు. ఉరితీసే గడియ వచ్చేసరికి ఉరికంబం వద్ద జనం గుంపులు గుంపులుగా గుమికూడారు. చాలామందికి టిల్ అలా చావటం ఏమీ ఇష్టం లేదు. టిల్ని తెచ్చి ఉరికంబం ఎక్కించి ఒక కొత్త తాడుకు గుచ్చిపెట్టి దాన్ని అతని మెడకు తగిలించారు. ఉరితీసేవాడు టిల్తో, ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాడు. టిల్ అక్కడి చేరిన ప్రజలను ఉద్దేశించి, నేను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను, నాకీ శిక్ష తగినది, ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను. కానీ మహాజనులారా, నాకు ఒకే ఒక కోరిక ఉన్నది, నాకు మీరు ప్రాణదానం చేయవద్దు, డబ్బు దశకము ఇవ్వవద్దు, మీకు కొత్త కంచు దిగ్గించాలని నా ఉద్దేశం అన్నాడు. నగరపాలకులు తమలో తాము సంప్రదించుకొని, వీడు ఖర్చు తగ్గించే పక్షంలో వీడి కోరిక మనం ఎందుకు కాదనాలి అనుకుని అతని ఆఖరి కోరిక నెరవేరుస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ కోరిక మూలంగా మరణదండన రద్దు కావటం జరగకూడదని, ప్రభుత్వ ఖర్చు నిజంగా తగ్గాలని అన్నారు. మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నా కోరిక ఏమంటే నన్ను ఉరితీయడానికి గాను మీకు దమ్మిడీ ఖర్చు కూడా కాకూడదనేదే. ఈ కొత్త తాడు ఎందుకు ఖర్చు చేస్తారు? నాకు ఒక పాత తాడు తెచ్చి ఇవ్వండి, దానితో ఉరివేసుకుంటాను, ఉరివేసే మనిషికిచ్చే డబ్బు కూడా మిగులుతుంది అన్నాడు టిల్. అందరూ తృప్తిపడ్డారు. టిల్ మెడకు ఉన్న ఉచ్చు తీసి వాణ్ణి ఉరికంబం నుంచి దిగి రానిచ్చారు. వాడి చేతికి ఒక పాత తాడు ఇచ్చారు. వాడు పురపాలకులతో, కృతజ్ఞుణ్ణి, ఈ తాటితో నాకు విరామం దొరకగానే అంటే చెయ్యి వీలు చూసుకొని ఉరిపోసేసుకుంటాను అంటూ జనంలో పడి జారుకున్నాడు. వాడి యుక్తికి చాలామంది సంతోషించారు. టిల్ ఖ్యాతి జర్మనీ దాటి ఇతర దేశాలకు కూడా పాకింది. పోలెండు దేశపు రాజు హాస్యప్రియుడు. ఆయన వద్ద 2 విదూషకులు ఉండేవారు. ఆయన టిల్ చాతుర్యం గురించి విని తన విదూషకులతో పోటీ చేసి గెలవమని టిల్కు ఆహ్వానం పంపాడు. ఆ ప్రకారమే టిల్ పోలెండు వెళ్ళి రాజుగారిని దర్శించాడు. ఆయన వెంట ఆయన విదూషకులిద్దరూ ఉన్నారు. వారు టిల్ను సులువుగా జయిస్తారని రాజుగారి ఆశ. ఆయన వారు ముగ్గురితో, మీలో ఎవరు గొప్ప కోరిక కోరితే వారికి నేను బహుమతి ఇస్తాను అన్నాడు. రాజుగారి విదూషకులలో ఒకడు, నా కోరిక వినండి, ఆకాశమంతా కాగితమైపోయి సముద్రమంతా సిరా అయిపోతే ఆ కాగితం మీద ఆ సిరాతో నాకు కావలసిన ధనం ఎంతో రాయగలుగుతాను అన్నాడు. రాజు నవ్వి, చాలా బాగుంది అన్నాడు. రెండవ విదూషకుడు, నా మిత్రుడు కోరినంత డబ్బు నాకు ఇచ్చినట్టయితే దాన్ని ఉంచడానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని కోటలు కావాలి అన్నాడు. ఇది ఇంకా బాగుంది అన్నాడు. తర్వాత టిల్ రాజుగారితో, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు, నేను వీరిద్దరికీ వారసుడు కావాలి, తమరు వీరిద్దరినీ ఉరి తీయించాలి అన్నాడు. రాజుగారు ఈ మాటలకు విరగబడి నవ్వి బహుమానాన్ని టిల్కు ఇచ్చేశాడు. ఈ విధంగా టిల్ దీర్ఘకాలం ఆకుతాయిగా
ఆకతాయిగా జీవించి వృద్ధాప్యంలో మరణించాడు. చచ్చిపోతూ కూడా వాడు తన ఆకతాయి గుణాన్ని మానలేదు. వాడు తన మరణశయ్య పైన ఉండి ఒక మరణ శాసనం తయారు చేయించి అందులో ఇలా రాయించాడు: నా శయ్యకు సమీపంగా ఉన్న ఇనుప పెట్టెలో గల నా సొత్తులో ఒక వంతు చర్చికి, ఒక వంతు నా మిత్రులకు, మరొక వంతు నేను చనిపోయే నగరానికి చెందాలి. నేను చనిపోయినాక సరిగ్గా 1 మాసానికి ఇనుప పెట్టెను తెరిచి నా సొత్తును పై విధంగా నగరపాలకులు పంచిపెట్టాలి. తర్వాత టిల్ చనిపోయాడు. టిల్ పేరు ప్రఖ్యాతులు కలవాడమే కాకుండా తన యావదాస్తిలో 3వ వంతు నగరానికి ఇచ్చిస్తున్నాడు గనుక నగరపాలకులు మహావైభవంగా టిల్కు అంత్యక్రియలు జరిపి ఎంతో ఖర్చు చేసి అతనికి ఒక పాలరాతి విగ్రహం కూడా వేశారు. నెల గడిచింది. అధికారులు వచ్చి ఇనప పెట్టె తెరిచి చూస్తే అందులో కంకర్రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు.